హలో గాయ్స్, నేను మీ శిరీషానండి. ఈరోజైతే నేను ఈ వీకెండ్ మేము ఎలా టైం పాస్ చేసామో చూపిస్తున్నానండి. ఏం టైం పాస్ అయితే కాదు, ఇదైతే రెస్పాన్సిబిలిటీయే. ఎందుకంటే మా వాడికి వెల్కమ్ కిట్ ఇచ్చారండి. అదే స్కూల్లో ఇస్తారు కదా, బుక్స్ అండ్ బ్యాగ్తో పాటు ఇచ్చారు. ఇంకా యూనిఫామ్ అయితే రాలేదు, వాళ్ళు యూనిఫామ్తో సహా ఇస్తారండి, అదే వెల్కమ్ కిట్. నేను ఒక్కొక్క బుక్ చూపిస్తున్నాను చూడండి, చాలా ఉన్నాయండి. కాకపోతే ఇవి వాళ్ళకి ఒక క్రాఫ్ట్ బుక్స్ అంట, పోర్ట్ఫోలియో అంట అండి. ఇది చూపిస్తున్నాను చూడండి, అసలుకి ఏంటో ఇది అర్థమే కాదు. ఈ చిన్న బాబుకి అంటే వాడు ఎల్కేజీ చదువుతున్నాడు, ఇలాంటి చిన్న దానికి ఇన్ని బుక్స్ అని అనిపించింది. మాకైతే అంత లేవు అసలుకి. ఎల్కేజీ టైంలో మేమైతే పెన్సిల్ కూడా పట్టుకునే వాళ్ళం కాదు, ఓన్లీ స్లేట్ వరకే వచ్చి ఉండేది. వీళ్ళు చూడండి ఇన్ని బుక్స్ ఇచ్చేసారు. వీళ్ళైతే అప్పుడే పెన్తో కూడా రాసిస్తున్నారు అండ్ ఈవెన్ స్కెచెస్ కూడా యూజ్ చేస్తున్నారు. ఈ కాలం అలా అయిపోయింది. సో ఈ కిట్తో పాటు మనకు వాళ్ళు ఏం చెప్పారంటే మండేకంతా మాకు అట్టలు వేసి ఇచ్చేసేయమని చెప్పారు. మళ్ళీ వీళ్ళకి ఇది పంపించేయాలి రిటర్న్, మా దగ్గర పెట్టుకునేదానికి లేదు. విత్ పెన్సిల్స్ కూడా ఇచ్చారండి, ఈ పెన్సిల్స్ చూపించడం మిస్ అయింది. సో మేము కిట్ ఇలానే ఇద్దరం కలిసి వేసేస్తున్నాం అండి, నేను మా ఆయన. నాకైతే హాఫ్ డే పట్టింది ఆ రోజు, సెకండ్ సాటర్డే. కరెంట్ అయితే లేదు మాకు, సో ఇదే టైంపాస్ అయిపోయింది. మా వాడైతే స్కూల్కి వెళ్ళాడు, సెకండ్ సాటర్డే కూడా ఈరోజు స్కూల్ పెట్టుకున్నారు. చిన్నోడైతే మా దగ్గరే ఉన్నాడు. వాడిని ఒక పక్క సవదా ఇస్తా, మాకు ఒక పక్క ఈ విధంగా పని అయిపోయిందండి. నాకైతే 2 రోల్స్ పట్టాయి పాలిథిన్ కవర్. ఈ అట్టలు అనేది ఏదంటే ఏది వేయకూడదండి, అంటే కలర్స్ కూడా ఉంటాయి కదా, ఆరెంజ్ అండ్ వైట్ షేడ్, ఈ విధంగా అవంటే వేయకూడదంట. వీళ్ళకి పాలిథీనే కావాలంట. ఎందుకంటే పాలిథీన్ అయితే వాళ్ళకి ఇన్విజిబుల్ ఉంటుంది కదా, వాళ్ళకి నేమ్ సరిగ్గా ఐడెంటిఫై చేసుకోవడానికి. సో మాకైతే ఇవే వేయమని చెప్పారు. మాకైతే 2 రోల్స్ అయితే పడ్డాయి. మేము చదువుకునే టైంలో అయితే ఇలాంటివి లేదండి, ఓన్లీ న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, న్యూస్ పేపర్స్ వేసేసుకుంటాము. దానికన్నా గట్టిగా ఉండేది ఏదో తెలుసా, B2B పేపర్లు, జెరాక్స్ బండలు ఉంటాయి కదా అట్టలు, ఇవే ఎక్కువ వాడతామండి. అప్పట్లో అయితే ఒక పేపర్ వచ్చి 2 రూపీస్ పెట్టి కొనుక్కునే వాళ్ళం, అంటే 1 బుక్కి ఒకటి పడుతుంది B2B పేపర్స్. నేనైతే ఇప్పటికీ నేను అవి వాడుతున్నానండి. ఎలా వాడుతున్నానంటే, నాకు వంట రూమ్లో కింద వేసుకునేదానికి మేము వాడుతూ ఉంటాను నేను. అవి చాలా బాగా ఇప్పటికీ నాకు పనిచేస్తున్నాయి. నేను దేవుడి రూమ్లో కూడా అయ్యే వేసుకున్నాను. న్యూస్ పేపర్ల బదులు B2B పేపర్స్ అయితే చాలా బాగుంటుంది. సో మేము ఇక్కడ కష్టపడుతున్నామండి. మేము తీసుకున్న పాలిథిన్ కవర్ ఏంటంటే, అది 2 అంటే 2 ఉంటాయండి, 2 సైడ్స్ ఉన్నాయి. సో డబల్ లేయర్ పాలిథిన్ కవర్ తీసుకొచ్చాడు ఈయన. 2 రోల్స్ పడ్డాయి, అంటే మినిమం మీకు 4 రోల్స్ పడినట్టు లెక్క. ఇది ఒక రోల్లో 2 ఉంటాయి కాబట్టి. సో మేమైతే చిన్నగా వేసేసుకుంటున్నాం అండి. ఈసారి అయితే ఈయన ఒక ట్రిక్ కనుక్కున్నాడు, అది చూపించలేకపోయాను నేను వీడియోలో. ఏంటంటే, మామూలుగా మనం కట్ చేస్తాం కదా ఆ సైడ్ ఈ సైడ్, ఈ కటింగ్ లేకుండా బుక్లో మనం దూర్చేసేటట్టు, అటైతే వీళ్ళు చింపకుండా ఉంటారని ఈయన అనుకొని చేసుకున్నాడు. నాకైతే బాగానే వర్క్ అయింది. మనం ఎంత పకడ్బందీగా వేసుకున్నా వీళ్ళైతే చింపేస్తారండి, అది తెలిసిందే కదా. పిల్లలు అయితే ఉంచరు, కాకపోతే వేయాలి అంతే, వేసాం. ఖచ్చితంగా ఇది లాస్ట్ వరకు అయితే ఉండదు. నేనైతే అన్నీ కంప్లీట్ చేసామండి. కిట్లో నేను సర్దేస్తున్నాను, మళ్ళీ మండే పంపించేయాలి బాబు వెళ్ళేటప్పుడు స్కూల్కి. సో అయిపోయిందండి మా కార్డు. మేమైతే ఈ సాటర్డే ఇలానే స్పెండ్ చేసామండి. కరెంటు కూడా ఈ లోపల మాకు వచ్చేసింది కూడా 12కంతా. మా వీకెండ్ అయితే గడిచిపోయినట్టే. ఇంకా ఆదివారం ఇంకా ఏగాల్సిందే పిల్లలతో. బాయ్.